ఏలూరులో వరద ఉధృతి తగ్గుముఖం పడుతోంది. తమ్మిలేరు నీటి ప్రవాహం కొంతమేర తగ్గడంతో ఏలూరు ప్రాంత ప్రజలు, అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం 4000 క్యూసెక్కుల నీటి ప్రవాహంతో వరద ఉధృతి కొనసాగుతోంది. అయితే కొల్లేరు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏలూరులో వరద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఏలూరు జిల్లాలో ప్రవహిస్తున్నటువంటి తమ్మిలేరుకు కొంత వరద ఉధృతి అయితే కూడా తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు. నిన్న దాదాపు 10,000 క్యూసెక్కుల నీటిని నాగిరెడ్డిగూడెం రిజర్వాయర్ నుంచి విడుదల చేసినటువంటి అధికారులు ఈరోజు దానిని 4,000 క్యూసెక్కులకు తగ్గించడం జరిగింది. అటు రిజర్వాయర్కు ఇన్ఫ్లో కూడా అంతే మొత్తంలో 4,000 క్యూసెక్కుల మేర ఉందని చెప్పి అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అటు తమ్మిలేరు రిజర్వాయర్ నుంచి తమ్మిలేరుకు విడుదల చేస్తున్నటువంటి నీటి ఉధృతి అయితే కూడా కొంత తగ్గుముఖం పట్టింది. దాదాపు కేవలం 4,000 క్యూసెక్కులు మాత్రమే ప్రస్తుతానికి విడుదల చేస్తున్నారు. ఇది ఈరోజు సాయంత్రానికి మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే రిజర్వాయర్కి ఇన్ఫ్లో కూడా కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. అయితే వర్షాలు మరింత పడకపోతే ఈ అధికారులు అంచనాలన్నీ కూడా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే వర్షాలు పడితే మాత్రం మళ్ళీ ఈ అంచనాలన్నీ కూడా తారుమారయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 4,000 క్యూసెక్కుల నీటిని తమ్మిలేరుకు విడుదల చేస్తున్నారు. ఈ వరద ఉధృతి అయితే కూడా మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూడొచ్చు. ప్రస్తుతం మనం ఏలూరులోని పడమర లాకుల వద్ద ఉన్నాం. లాకుల వద్ద రిజర్వాయర్ అంటే తమ్మిలేరు నుంచి వస్తున్నటువంటి మొత్తం వరద నీటిని అంతా కూడా దిగువకు కొల్లేరుకు అధికారులు విడుదల చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. అయితే ప్రస్తుతం ఒక పక్కన బుడమేరు నుంచి మరో పక్కన తమ్మిలేరు నుంచి కూడా కొల్లేరుకు పెద్ద ఎత్తున వరద నీరు చేరుకోవడంతో కొల్లేరు లంక పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మరోవైపు అటు కైకులూరు సమీపంలో ఉన్నటువంటి మండవండి మండలంలోని అనేక గ్రామాలకు సంబంధించి కొంత బుడమేరు వలన వరద ముంపు ఉందని చెప్పి అధికార యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమయ్యి ఆ మేరకు తీసుకోవాల్సిన అన్ని రకాల సహాయక చర్యలను అయితే కూడా తీసుకోవడం జరిగింది. లోతట్టు ప్రాంత ప్రజలు లంక గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బుడమేరు పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా కొంత సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా వాళ్ళంతా ఏర్పాట్లు అయితే కూడా చేయడం జరిగింది. అయితే తమ్మిలేరుకు వస్తున్నటువంటి వరద నీటి ఉధృతి అంతా కూడా కొల్లేరుకు విడుదల చేస్తున్న నేపథ్యం. అయితే ఈ దిగున్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో అలాగే పంట పొలాలకు సంబంధించి కూడా రైతాంగం అంతా కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు, ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే వరద నీటి అంతా కూడా పంట పొలాల్లోకి చేరుకుంటుంది. అయితే ఈ ఉధృతి కొనసాగితే దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుందని చెప్పి కూడా రైతాంగం అయితే కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కూడా కొనసాగుతున్నాయి. అయితే మొత్తానికి తమ్మిలేరు రిజర్వాయర్ నుంచి కూడా తమ్మిలేరుకు విడుదల చేసినప్పుడు వరద నీటి ఉధృతి తగ్గుముఖం పట్టడంతో కొంత ఏలూరు ప్రాంత ప్రజలైతే కూడా కొంత ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. మరోవైపు ఏలూరు నుంచి అటు శనివారపేటకి వెళ్ళేటువంటి కాజ్వే పైన నిన్న రాకపోకలు నిలిపేసినటువంటి అధికారులు ఇప్పుడు కాజ్వే పై నుంచి రాకపోకలకు అనుమతించిన సందర్భం అయితే కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అటు సిబ్బందిని కూడా ఇంకా అప్రమత్తంగానే ఉండాలని కూడా సూచనలు చేస్తున్నారు. మరోవైపు అటు విజయవాడలోని ముంపు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆహారాన్ని అందించేందుకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా దాదాపు 1,00,000 ఆహార పొట్లాలను కూడా తయారు చేసి విజయవాడకు అధికార యంత్రాంగం పంపుతున్న పరిస్థితులు అయితే కూడా ఏలూరులో నెలకొన్నాయి. ఇది పరిస్థితి. ఈ రోజు ప్రసాద్తో శ్రీనివాస్, కంటివి.